హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బికి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో రీసెంట్గా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అంతకుముందు జరిగిన 2019 నోటిఫికేషన్ రిజల్ట్స్ అనేది మెల్లమెల్లగా వస్తున్నాయి. దానికి సంబంధించిన థర్డ్ డివి కూడా రీసెంట్గా వచ్చింది. సో దాని అర్థం ఏంటి అంటే తొందరలోనే మనకి ఏఎల్పి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, ఇటువంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి డివి అనేది రిలీజ్ చేశారు. ఇంకేదైనా పెండింగ్ ఉంటే ఆ స్టూడెంట్స్ని తీసేసుకుని కొత్త నోటిఫికేషన్ ఇద్దామని చెప్పేసి కూడా మనం ఆ విధంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే 2019లో కూడా సేమ్ ఇదే విధంగా నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల ముందు డీవీలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొత్త నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నా ఉద్దేశంలో అయితే ఆర్పిఎఫ్కి సంబంధించిన షార్ట్ నోటీస్ కూడా వచ్చింది మనకి. దానికి ఏజ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా సిలబస్ ఏంటి, ఈ విధంగా షార్ట్ నోటీస్ కూడా వచ్చింది. తొందరలోనే మెయిన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఏఎల్పి గురించి కూడా మనకి హింట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి ఇవి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది క్లారిటీ లేదు. వస్తే మనకి ఎలక్షన్స్ ముందే ఏదో ఖచ్చితంగా ఒక పెద్ద రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావచ్చు. నార్త్ ఇండియన్ స్టూడెంట్స్, లేకపోతే నార్త్ ఇండియన్ యూట్యూబర్ మిత్రులు వాళ్ళందరూ ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా వస్తాయని చెప్తున్నారు. కానీ నా దగ్గర అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సోర్స్ అనేది లేదు. కాకపోతే మనం ఆల్రెడీ ముందే అనుకున్నాం, రైల్వేలో ఏదో ఒక జాబ్ సాధించాలి అని టార్గెట్ పెట్టుకుని, అన్నిటికీ కామన్ సిలబసే కాబట్టి మనం చూసుకున్నట్లయితే రైల్వేకి సేమ్ సిలబస్ ఒక అన్నిటికీ మ్యాథమెటిక్స్, రీజనింగ్, స్ట్రాటజీకే, కరెంట్ అఫైర్స్. సో కాబట్టి సేమ్ సిలబస్ కాబట్టి అన్నిటిని టార్గెట్ పెట్టుకుందాం, ఏది వస్తే దాన్ని ముందు రాసేద్దాం, కొట్టేద్దాం అనుకున్నాం. కాబట్టి మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక ముందుకు వచ్చినట్లయితే అంతకుముందు మనం కొన్ని వీడియోస్లో రైల్వేకి సంబంధించి జనరల్ స్టడీస్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, 124 టాపిక్స్ అని చెప్పుకున్నాం. మా 124 టాపిక్స్లో ఏ టాపిక్స్ మెయిన్గా చదువుకోవాలి, థియరీ ఏ విధంగా చదువుకోవాలి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ బిట్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఆర్ఆర్బీకి సంబంధించిన మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి దాన్ని ఒకసారి చూద్దాం. నా కళ్ళ ముందు దాదాపు 5-6 పెద్ద నోటిఫికేషన్స్ వెళ్ళిపోయినాయి రైల్వే. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 2 లక్షల ఎబోనే పోస్టులు అవుతాయి. 2018లో గ్రూప్ డికి 60,000 పోస్టులు వచ్చినాయి. 2019లో 1,20,000 పోస్టులు, పైచిలుకు పోస్టులు వచ్చినాయి గ్రూప్ డి. ఇవే కలుపుకుంటే 2 లక్షలైనాయి. దాంతోపాటుగా 2018లో ఆర్పిఎఫ్, 2019లో ఎన్టీపీసీ, అదేవిధంగా 2018 జేఈ, ఈ విధంగా చాలా నోటిఫికేషన్స్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళాయి. అప్పుడు నేను స్టూడెంట్స్కి ఇచ్చిన గైడెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు, చాలా బాగా చదువుకునే వాళ్ళు కూడా చిన్న చిన్న ప్రిపరేషన్లో తప్పులు చేయడం వల్ల ఏ విధంగా జాబ్ అనేది కోల్పోవడం జరిగింది. అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు ఒక కష్టపడి రెగ్యులర్గా ఒక 3-4 గంటలు కూర్చొని, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, లేకపోతే 6 నెలలు ఒక దీక్షలాగా కూర్చొని, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కష్టపడే తత్వంతో జాబ్ ఏ విధంగా సాధించారు, ఇటువంటి అంశాలన్నీ నేను చూశాను. కాబట్టి వాటన్నిటిని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో మెయిన్గా ఈ వీడియోలో టార్గెట్ ఏంటి అంటే నాది 4 పాయింట్లు చెప్తాను మ్యాథమెటిక్స్, రీజనింగ్ గురించి. రైల్వేలో జాబ్ కొట్టాలంటే 100% మనకి అర్థమెటిక్, రీజనింగ్ అయితే డ్యామ్ షూర్ ఉంటుంది. వాటిలో మనం 100% సక్సెస్ సాధించాలి. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఏ విధంగా సక్సెస్ అవ్వాలని చెప్తాను. దీంతో పాటుగా మళ్ళీ జనరల్ స్టడీస్ని ఏ విధంగా నెగ్లెక్ట్ చేయొద్దండి. దానికి సంబంధించిన వెయిటేజ్ దానికి ఉంది, దానికి సంబంధించిన ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ దానికి ఇచ్చాము. అది ఎలా ప్రిపేర్ అవ్వాలో దానికి చెప్పాము, అది వేరు. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ఈ వీడియోలో కేవలం మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. 4 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు ఇప్పటివరకు ఎగ్జామ్ రాసి ఉంటే ఆర్ఆర్బి లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయండి, మీకు టైం అనేది సరిపోలేదంటే కారణం మనకి మ్యాథమెటిక్స్, రీజనింగ్. అదేవిధంగా ఆర్ఆర్బిలో ఎంత పెద్ద టాపర్ అయినా కావచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్న సాల్వ్ చేయొచ్చు, ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ అయితే వదిలిపెట్టేస్తాడు. అది రాక కాదు, వస్తాయి. 100% అతనికి వచ్చే ఉంటాయి. ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఉంటాడు. కాకపోతే మనకి ఎగ్జామినేషన్లో టైం సరిపోదు. సో ఒక మంచి చదువుకున్న స్టూడెంట్స్కి 2-3 క్వశ్చన్స్ వదిలేస్తే ఏం కాదు. కానీ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతాం. కానీ ఎగ్జామ్ సెంటర్లో టైం సరిపోక 20-30 క్వశ్చన్లు వదిలిపెడితే ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ బాధ ఎలా ఉంటుందంటే వర్ణనాతీతం అది. సో కాబట్టి మీకు ఆ విధంగా జరగకూడదు అనుకుంటే మీరు ఇక్కడే ఎగ్జామ్కి వెళ్ళలేక ముందే ప్రిపరేషన్లోనే 100% ఎఫర్ట్ అనేది చూపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 1-2 సార్లు చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక క్వశ్చన్ని ఆన్సర్ సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో షార్ట్కట్ మెథడ్, ఒకటేమో నార్మల్ మెథడ్. ఓన్లీ షార్ట్కట్ మీద డిపెండ్ అవ్వడం కూడా తప్పే. అదేవిధంగా మొత్తం నార్మల్ ఒక సిద్ధాంతపరమైన సాల్వేషన్ మీద కూడా ఆధారపడడం తప్పే. సో కాబట్టి మీకు చూడగానే క్వశ్చన్కి ఆన్సర్ చేయడం వితిన్ 2 or 3 స్టెప్స్లో ఎప్పుడు వస్తుందంటే ఆ క్వశ్చన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది.
సో కాబట్టి టైం సరిపోదు కాబట్టి మీరు మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ ఫస్ట్ ఏం చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. 1కి 2, 2కు 3 ఆ విధంగా ఒక్కొక్క మోడల్ని 15 నుంచి 20 సార్లు ప్రాక్టీస్ చేస్తే అది మీ మైండ్లో పడిపోతుంది. ఆ మోడల్ చూడంగానే ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఫార్ములా వేసి మీరు సాల్వ్ అనేది చేస్తారు. అలాంటప్పుడు మీకు ఒక్కొక్క క్వశ్చన్కి మినిమం 50 to 60 సెకండ్లు మాత్రమే టైం పడుతుంది. కానీ ఎగ్జామ్ హాల్లో మీకు ఖచ్చితంగా టైం అనేది సరిపోతుంది. ఇక నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి వస్తే మీకు మ్యాథ్స్ అంటే భయం. నేను ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేశాను. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో ఏఎన్ఆర్ ట్యూటోరియల్ది, వాళ్ళు ఏమన్నారంటే ఈ మధ్య రీసెంట్గా వీడియోస్లో కూడా పెడుతున్నాను, యూట్యూబ్ వీడియోస్లో కూడా స్టాటిక్ జీకే లేకపోతే జనరల్ స్టడీస్కి సంబంధించిన 50 క్వశ్చన్లు పెడుతున్నాను. సార్ ఇవి చాలా కొద్దిగా ఈజీగా అనిపిస్తున్నాయి, 50 క్వశ్చన్లకు మాకు ఈజీగా 30 నుంచి 35 మార్కులు వస్తున్నాయి, ఇంకా డెప్త్ కావాలి అన్నారు. సరే అలాగే అని చెప్పేసి ఒక గ్రాండ్ టెస్ట్ క్రియేట్ చేసింది. ఆ గ్రాండ్ టెస్ట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్ నేనేం క్రియేట్ చేసి మేము ఇవ్వలేదు, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఇచ్చాను. అవి చాలా డెప్త్ ఉంటాయి. డెప్త్ అంటే టైం సరిపోకుండా ఉంటాయి. సో మ్యాథమెటిక్స్, రీజనింగ్, అదేవిధంగా స్టాటిక్ జీకే అయితే ఈజీగా ఇచ్చాను బేసిక్ లెవెల్. ఈ విధంగా 120 మార్కులకి ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్ 40 మార్కులు కూడా కవర్ చేయలేకపోయారు. అదేంటయ్యా మొన్న నేను 50 మార్కులకి జీఎస్ కండక్ట్ చేసినప్పుడు ఇంకా డెప్త్ ఇవ్వాలి, మాకు సరిపోవట్లేదు, ఇంకా డెప్త్కి వెళ్దామన్నారు, మరి ఇట్లాంటి గ్రాండ్ టెస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎందుకు మీకు మార్కులు వస్తలేదు అంటే, సార్ అర్థమెటిక్ రీజనింగ్ టైం సరిపోలే, అసలు కొంతమంది అయితే అర్థమెటిక్ రీజనింగ్ చూస్తే భయం వేస్తుంది సార్ అంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే జనరల్ స్టడీస్ అనేది మనకి ఎప్పుడు కానీ రైల్వే వాళ్ళు బేసిక్ క్వశ్చన్సే ఇస్తారు. 1 లైన్ క్వశ్చన్స్, కింద ఆప్షన్స్, డైరెక్ట్ ఆన్సర్. చాలా మటుకు ఒక 50-20 క్వశ్చన్స్ మనం ఎప్పుడూ చూస్తున్న క్వశ్చన్సే ఉంటాయి. ఒక 30 క్వశ్చన్లు కొత్త క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మ్యాథమెటిక్స్ రీజనింగ్లో చూసిన మోడల్స్ అయినా కానీ కొద్దిగా డెప్త్ అనేది ఉంటుంది, సింప్లిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది, సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి చేయలేకపోతున్నారు. ఆ విధంగా మీరు రావద్దు అనుకుంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇక నాన్ మ్యాథ్స్ స్టడీస్ గురించి చెప్తాను కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మ్యాథమెటిక్స్ని పక్కన పెట్టాను, మొత్తంకే పక్కన కాదు, ఫస్ట్ పక్కన పెట్టు. సో నీ భయం అనేది పోయింది కదా, ఫస్ట్ పక్కన పెట్టగా నీ భయం అనేది పోవాలి. పోయిన తర్వాత నువ్వు రీజనింగ్ స్టార్ట్ చేయి. సపోజ్కి ఎగ్జాంపుల్కి ఒక నోటిఫికేషన్ చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అన్నిటికీ ఇదే వర్తిస్తుంది. సపోజ్కి ఆర్పిఎఫ్ తీసుకుందాం. ఆర్పిఎఫ్ నుంచి నీకు రీజనింగ్కి 35 మార్క్స్ వస్తాయి. రీజనింగ్ అంటే భయం లేదు కదా, ఎవరైనా సాల్వ్ చేయొచ్చు, ఫార్ములాస్ ఏముండదు, ఓన్లీ లాజిక్ అనేది పట్టుకోవాలి. సో 35లో మనము మినిమం 30 మార్క్స్ వచ్చేటట్టు రీజనింగ్ ప్రిపేర్ అవుదాం. మ్యాథమెటిక్స్ని పక్కన పెట్టేసాను, అది గుర్తుపెట్టుకో. రీజనింగ్లో 30 మార్క్స్. నెక్స్ట్ ఆర్పిఎఫ్లో జనరల్ స్టడీస్ నుంచి 50 మార్క్స్. దాంట్లో ఒక 40 మార్క్స్ వచ్చేటట్టు కష్టపడదాం. నేను చెప్పే 124 టాపిక్స్ థియరీ, జీకే, ప్రీవియస్ బిట్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీ బిట్స్, ఇవి చదువుకో, ఖచ్చితంగా 40 మార్కులు వస్తాయి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ చదువుకో అని చెప్పాను. సో అవి 40, 30-40 ఎంత అయిపోయింది చెప్పండి, 70 మార్కులు. ఆర్పిఎఫ్ జాబ్ ఏ విధంగా రాదు చెప్పండి. మ్యాథమెటిక్స్ ఇంకా పక్కన పెట్టాను నేను, ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. ఫస్ట్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్లో మనకి 70 మార్కులు వచ్చేసినాయి. ఇంకా నీకు కావాల్సింది ఎంత, మ్యాక్సిమం ఆ పెద్ద నోటిఫికేషన్ అయితే ఆ మార్కులకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా చిన్న నోటిఫికేషన్స్ వచ్చినట్టే మనం మ్యాథమెటిక్స్లో మినిమం ఒక 5 నుంచి 10 క్వశ్చన్లన్నా సాల్వ్ చేసి పెట్టుకోవాలి. అంటే ఆ 10 మార్కులను తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. సో కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మ్యాథమెటిక్స్ని పక్కన పెట్టేయండి, రీజనింగ్, జీఎస్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఉంటాడో అతను మ్యాథ్స్, రీజనింగ్ మీద ఎంత ఫోకస్ పెడతారో, మీరు రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మీద అతను ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అతను మ్యాథమెటిక్స్లో మీకంటే ఒక 4-5 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే, మీరు జనరల్ అవేర్నెస్లో అతనికంటే మీరు 4-5 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే అతనికి మీకు లెవెల్ క్లియర్ అయిపోతుంది. అతను మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా అదే మార్కుల దగ్గర ఉంటారు, మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా అదే మార్కుల దగ్గర ఉంటారు, ఇద్దరికి జాబ్ వస్తుంది. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ, ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్, రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్టులు. అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది.
అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రతి చాప్టర్లో మోడల్ని 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్కి సపోజ్కి ట్రైన్స్ అండ్ డిస్టెన్స్ ఉందాం. ఓకేనా? ట్రైన్స్, డిస్టెన్స్ ఈ టాపిక్ని తీసుకుందాం. దీంట్లో మినిమం ఎంత లేదన్నా ఒక 8 నుంచి 12 మోడల్స్ ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్స్ అయితే 8, బేసిక్ మోడల్స్ అయితే 12 ఉంటాయి. ఈ మోడల్స్ని ఒక్కొక్క మోడల్ని దాదాపు 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఒకే రోజులో ప్రాక్టీస్ చేయడం కాదు. ఇవాళ ఒక మోడల్ని ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే ఇవాళ ఆ చాప్టర్ని ఫినిష్ చేశారు, మళ్ళీ ఇంకొక వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి ఆ చాప్టర్ని మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి. అన్ని మోడల్స్ని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒక వీక్ తర్వాత దానికంటే ఒక డేట్ ఇవ్వండి. నెక్స్ట్ వీక్ నేను జనవరి 20వ తారీఖు లేకపోతే ఫిబ్రవరి 15వ తారీఖు నేను మళ్ళీ చాప్టర్ని ప్రిపేర్ అవ్వాలని నోట్స్ రాసుకోండి. ఆ డేట్ రాగానే మళ్ళీ ఒకసారి ఆ చాప్టర్ని ఒకసారి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. ఆ విధంగా ఒక్కొక్క చాప్టర్ని, ఒక్కొక్క మోడల్ని 10 నుంచి 15 సార్లు చేస్తే మీకు ఎగ్జామినేషన్ హాల్లో జస్ట్ ఆ క్వశ్చన్ చూడంగానే మీకు డైరెక్ట్ ఫార్ములా అనేది గుర్తొస్తుంది. సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చెప్తున్నాను, 1000 క్వశ్చన్లు సాల్వ్ చేసే కంటే 100 క్వశ్చన్లని ఎక్కువ సార్లు రివిజ్ చేయడం వల్ల, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంతేగాని ఏదో 1000 కాదు, 2000 కాదు, 3000 చెయ్యో ప్రాక్టీస్ లేకుండా వేస్ట్. ఇక మన టార్గెట్ ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు ఇచ్చే టార్గెట్ 90 మార్క్స్, 90% మార్క్స్. దేంట్లో నేను మొత్తం కలిపి చెప్పట్లేదు. ఇప్పుడు సపోజ్కి గ్రూప్ డిఓ, ఎన్టీపీసీఓ ప్రిలిమ్స్ 100 మార్కులు ఉంటే 90 మార్క్స్ తెచ్చుకోమని చెప్పట్లేదు నేను. లేకపోతే ఆర్పీఎఫ్ 120 మార్క్స్ ఉంటే దాంట్లో 90% మార్క్స్ తెచ్చుకోమని చెప్పట్లేదు. మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీరు రాసే ఎగ్జామ్లో ఎంత మీకు సపోజ్కి ఆర్పీఎఫ్లో 70 మార్కులు మ్యాథమెటిక్స్ రీజనింగ్ నుంచి వస్తాయి. ఆ 70 మార్కుల్లో 90% మార్క్స్ రావాల్సిందే మనకు. 100%. 90 అంటే ఎంత? 70లో 90% అంటే 63 మార్క్స్. 70కి 63 మార్కులు తెచ్చుకోవాలన్న గోల్తోనే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఒకటైతే మైండ్లో పెట్టుకో. పోయినసారి కటాఫ్ తక్కువ ఉంటుందిలే, ఈసారి కూడా తక్కువ వస్తుంది, నాకు మ్యాథ్స్లో 63 వద్దులే, 50 వచ్చినా చాలు, జిఎస్లోకి 20 కొట్టేసుకుంటా జాబ్ వస్తుంది అనుకుంటే చాలామంది పోయినసారి అలా అనుకుని 1-2 మార్కులతో జాబ్ పోయిన వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రీవియస్ ఇయర్ కటాఫ్ అనేది ఒక జస్ట్ అంచనాకి మాత్రమే. అంతేగాని అదే దాన్నే పెట్టుకుని నాకు ఇంత వస్తే చాలు అంటే అంత కూడా రాదు. ఖచ్చితంగా 10 మార్కులు తక్కువ వస్తాయి, కానీ ఒక్కటి కూడా ఎక్కువ రాదు. లాస్ట్ ఫైనల్గా ఒకటి చెప్తున్నా, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మార్క్స్. రీజనింగ్, మ్యాథమెటిక్స్ గురించి నేను చెప్పేది ఏం లేదు. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నేను 100% చెప్తాను. నువ్వు 0% నాలెడ్జ్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్లో నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేయి. ఖచ్చితంగా 6 నెలలు తిరిగేపాటికి మ్యాథమెటిక్స్ స్టూడెంట్తో సమానంగా ఉంటావు. ఎవరైతే మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఉన్నాడో అతను జిఎస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. నువ్వు కూడా జిఎస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ రీజనింగ్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించు.